నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని హనుమంతపురం గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ గీత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, తర్వాత వారికి ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఏ విధంగా ప్రభుత్వానికి అర్థిస్తుండ్రో, వీళ్ళకు ప్రభుత్వం ఇటీవల కూడా భూమి తర్వాత ఈత చెట్లు తాటి చెట్లు ఇచ్చినా కానీ ఇంతవరకు కొంతమందికి రాలేదు, కొన్ని మండలాల్లో కానీ కొన్ని ఊళ్ళల్లో కానీ. అలాగే మనకు ఇప్పుడు నర్మట మండలంలోని గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు కిరణ్ గారితో మనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నమస్తే అండి కిరణ్ గారు. సార్, ఈ ప్రాబ్లమ్స్ గీత కార్మికులకు ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేశ్వర సేఫ్టీ కిట్ ఏదైతుందో అందరికీ అందలేదు. ప్రతి ఒక్క గీత కార్మికులకి సేఫ్టీ కిట్ అందాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మీ గ్రామాల్లో ఎక్కువ సమస్యలు మీ తాటి చెట్లు ఇంకా ఇప్పుడు ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటి చెట్లు పడితే ఎక్స్పైరీ ప్రమాద బీమా ఏదైతుందో అది 10 లక్షలని ప్రకటించారు, కానీ ఇప్పటి వరకు ఎవరికి 10 లక్షలు అందలేదు. అలాగే అందిన ఎక్స్పైరీ కూడా తొందర వస్తలేదు. ప్రమాదం జరిగిన నెలలోపే 10 లక్షల బీమా ఏదైతుందో అది ఖచ్చితంగా గీత కార్మికులకు అందేలాగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సుమారు మీ మండలంలో ఎంతమంది గీత కార్మికులు? సుమారు 500 నుంచి 700 మధ్యలో మంది గీత కార్మికులు ఓన్లీ కలుగీయడం మీదనే ఆధారపడి ఉన్నారు. అందరూ ఇదే వృత్తి చేస్తున్నారా, ఇంకా వేరే వేరే వృత్తులు ఏమైనా చేస్తున్నారు? ఈ వృత్తి సేఫ్టీ లేదని, కొందరు సేఫ్టీ పరికరాలు లేదని, కొందరు మిల్క్ షాపులు చేయబట్టి గిరాకీ లేదని వలస వెళ్ళడం కూడా జరుగుతుంది. హైదరాబాద్కి కానీ ముంబై కానీ ప్రాంతాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మిల్క్ షాప్లో గౌడ్స్ అంటారు, రిజర్వేషన్ లేదు. ఇప్పుడు బెల్ట్ షాప్లో ఇల్లీగల్. మాకు ఏదైతే మద్యం షాపులలో ఇస్తాన్న రిజర్వేషన్ ఏదైతుందో అది 25% పెంచి మా గౌడ కులస్తులకు మరింత పెంచాలని కోరుతున్నాం. మరి ఇప్పుడు మీ గౌడ సంఘంలో చాలా మంది చెట్టు మీద పడి ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రాలేదు కదా, మరి వాళ్ళకి సర్టిఫికేట్ల కోసం కొత్త ఆప్షన్ ఏర్పించినట్టు? అలాంటి ఆప్షన్లు అయితే ఇప్పటివరకు ఏం పెట్టలేదు. సర్టిఫికేట్ ఇచ్చేది ఇప్పుడు ఒక గీత కార్మికులు సర్టిఫికేట్ పడితే ఆయనకు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే లైఫ్ లాంగ్ ఇచ్చేది, ఇప్పుడు ఇస్తలేదని చెప్తున్నారు. దాని మీద మీ పోరాటం ఖచ్చితంగా ఈ విషయంలో గీత కార్మికులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరేది ఒకటే, మేము కళ్ళు గీస్తేనే జీవనాధారం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఈ ప్రమాదవశాత్తు జరిగిన బీమాలు కానీ, ఇంకా ఎక్స్ప్రెస్ కానీ, ఇంకేదైనా ఉన్నా ఖచ్చితంగా అందియాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కొన్ని గ్రామాలలో మీ టార్గెట్ కూడా చూసి అయితే ఇప్పుడు ఆసాంలోకి ఏమైందంటే పొలాలు చేసుకోవడం వల్ల మా తాటి చెట్లను కూడా కొట్టేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్క గ్రామానికి 5 ఎకరాల భూమి కేటాయించి, అంతకన్నా ముందు ఎలా అయితే కేటాయించిందో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క విలేజ్కి 5 ఎకరాల భూమిని కేటాయించి తాటివనం ఈతవనం పెడితే మా సొసైటీకి చాలా లాభం పొందుతుంది. అలాగే ఒకే దగ్గర తాటివనం ఉంటుంది. గీత కార్మికులు మంచి ఆదాయం పొందడానికి సహకరిస్తారు. తాటి చెట్టు అంటున్నారు, మరి వాళ్ళ కోసం మీరు ఈ నిరుద్యోగుల కోసం ఏమన్నా తాటి చెట్లు ఈత చెట్టు వనాలు పెంచితే, అలాగే మండలానికి ఒక నీరా కేంద్రం పెట్టి నీరా సెంటర్లు పెడితే గౌడ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు మంచి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇంకో ఒక మండలానికి ఒక హెడ్ క్వార్టర్ లాగా పెట్టి నీరా కేంద్రం పెడితే కొన్ని కుటుంబాలైనా జీవనాధారం పొందుతారు. నిరుద్యోగ సమస్య తగ్గుతుందని చెప్తారు. ఖచ్చితంగా తగ్గుతుంది. నీరా సెంటర్ పెడితే ఒక మండలానికి ఒక 10 ఉద్యోగాలు 20 ఉద్యోగాలను పెరుగుతాయి కదా. దానివల్ల అలా కాకుండా గీత కార్మికులకు అనేది కలిగేయడం వల్ల దానివల్ల కూడా ఉత్పత్తి పెరుగుతుంది కదా. ఉత్పత్తి పెరిగి జీవనాధారం అనేది పెరుగుతుంది, వలసపోవడం తగ్గుతుందని భావిస్తుంది. ఇప్పుడు సుమారు మీ మండలంలో ఎంతమంది వికలాంగులు అయినారు, ఎంతమంది పెన్షన్స్ వచ్చినాయి, ఎంతమందికి జీవనభృతి కల్పిస్తుంది? ఇప్పుడు పెన్షన్ల విషయానికి వస్తే మామూలుగా వృద్ధాప్య పెన్షన్ అయితే ఏదైతే ఉందో అది వృద్ధాప్య పెన్షన్లో మన భర్త అనుకోగానే ఆటోమేటిక్గా భార్యకు పింఛన్ వస్తుంది. కానీ కలుగీత కార్మికుడు ప్రమాదవశాత్తు జరిగిపోతే ఆ పింఛన్ వాళ్ళ భార్యకు వస్తలేదు. ఆ పింఛన్ కూడా ఎట్లయితే వృద్ధాప్య పింఛన్ ఆటోమేటిక్గా భార్యకి ఎట్లయితే కన్వీనియంట్ అవుతుందో, ప్రమాదవశాత్తు కలుగీత కార్మికుడు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ పింఛన్ వెంబడి అందాలని కోరుతున్నా. అలాగే 50 సంవత్సరాలు పైబడి ఉన్న గీత కార్మికులకు చాలామంది ఉన్నారు మా మండలంలో. సుమారు 1150 మంది గీత కార్మికులు వాళ్ళకు కూడా
ఒక మా మండలంలోనే ఈ జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఒక మండలికే సుమారు 1000 మంది ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది ఉన్నారో అది ఒకసారి అందాజ వేసి ఖచ్చితంగా పింఛను 2000 నుంచి 4000 పెంచి గీత కార్మికులను ఆదుకోవాల్సింది. ఇప్పుడు మీ మండలంలో ఎక్కువ శాతం గీత కార్మికులకు పెన్షన్లు కానీ రావట్లేదు అని చెప్తున్నారు. ఈ విషయాలు మీరు ఆఫ్టర్ ఆఫీసర్ చెప్పండి. ప్రభుత్వం ఇంకా కొత్త పింఛన్లు అప్లై ఇస్తలేదు కాబట్టి ఆబ్కార్ ఆఫీస్ కూడా మా జిల్లా నాయకులు ఆల్రెడీ ఆబ్కారీ అదే ఎక్సైజ్ శాఖ వాళ్ళకు ఆల్రెడీ నోటీసులు పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున ఇవి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల సేఫ్టీ కిట్స్ అని మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఎంతమందికి ఇచ్చారు, మీకు ఏమైనా సరిపోతున్నాయా? అవి ఇంకా సరిపోవట్లేదు. ముందస్తు ఒక విలేజ్కి మా విలేజ్లో మాత్రం ఒక 6 మందికే ఇచ్చిళ్ళు. ఇక్కడ ఎక్కే వాళ్ళు మినిమం 30 నుంచి 40 మందులు ఉన్నారు. హనుమంతపూర్ గ్రామంలోనే 30 నుండి 40 మంది గీత కార్మికులు కళ్ళు గీసి బతుకుతున్నారు కాబట్టి ఆ సేఫ్టీ మోకులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గీత కార్మికునికి అందియాలి. ఒక 6గురికే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ సరిపోతలేదు ఇంకా 5,000-10,000 ఇవ్వాలి. ఆ సేఫ్టీ అనేది సేఫ్టీ గురించి కిట్ గురించి అవగాహనే లేదు. లేదు కదా, ఒక్కటే రోజు ఇచ్చి పోతున్నారు కదా, మరి వాళ్ళకి తెలియదు కదా ఎట్లా. దానికి సపరేట్ ఏదైనా కమిటీ నిర్వహించి దానికి ఒక రోజు కాకుండా ఒక వారం రోజుల పాటు దాని మీద అవగాహన అనేది ఇస్తే ఖచ్చితంగా అవి యూజ్ చేసుకుంటే ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి, ప్రమాదాలు కూడా నివారించవచ్చు. అట్లాగే ఇప్పుడు లైఫ్ సర్టిఫికెట్ మీరు డాక్టర్ ఇచ్చే లైఫ్ సర్టిఫికెట్ మీరు ఆఫ్టర్ ఆఫీస్లో మీరు అప్లై చేశారు. ఇప్పటివరకు అయితే అయిన వాళ్ళకైతే చేశాము, కానీ ఇంకా ఎవరికి రాలేదు. అయిన వారికి అయితే ఖచ్చితంగా చేసాము.